హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. ప్రజెంట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అందుకే ఈవినింగ్ టైంలో పొలాలు చూడడానికని నేను మా మామయ్య పిల్లలు వచ్చాం. ఇక్కడ నుంచి ఇవన్నీ మా పొలాలే, అంటే మా మామయ్య వాళ్ళవి, మా పెదనాన్న వాళ్ళవి, ఇంకా మా నాన్న వాళ్ళవి. చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. ఇంకా ప్రశాంతంగా ఉండే ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఈ పొలంలో ఒకప్పుడు మామిడి చెట్లు ఉండేవి, కానీ కొన్ని సంవత్సరాల ముందు నుంచి మామిడి చెట్లు తీసి వరి పండిస్తున్నారు. ఈ మామిడి తోట అంతా మా వాళ్ళదే. సమ్మర్లో చాలా బాగా మ్యాంగోస్ కాసాయి. ఇక్కడ కూడా మేము చిన్నప్పుడు చాలా మామిడి చెట్లు ఉండేవి, కానీ ఇప్పుడు తగ్గిపోయాయి. కాసేపు అలా మామిడి చెట్టు పైన కూర్చుందామని వెళ్ళాం, కానీ అక్కడ చూస్తే చెట్లంతా ఫుల్గా చీమలు ఉన్నాయి. ఒక్కసారి కరిస్తే ఇంకంతే సంగతి. నేను ఆ చీమలను చూసి ఇంక పైకి ఎక్కలేకపోయాను, కానీ మా మామయ్య వాళ్ళ అబ్బాయి చెట్టు పైకి బాగానే ఎక్కేశాడు. చెట్టు పైన ఫుల్గా చీమలు ఉన్నాయి, పైకి ఎక్కొద్దురా అని మేము ఎంత చెప్పినా వినకుండా చెట్టు పైకి చివరి వరకు ఎక్కేశాడు. ఏమయ్యిందోరా, పైకి లేవట్లేదు బాబోయ్. పడడం అయితే నిజమే, అలా పడుకోవడం మాత్రం డ్రామా. నా రియాక్షన్ ఎలా ఉంటుందో అని అలా యాక్ట్ చేశాడంట వేస్ట్ ఫెలో. చూస్తున్నారు కదా ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. మేము చిన్నప్పటి నుంచి ఇంతే హైట్లో ఉంది, అలానే ఇంతే దృఢంగా ఉంది. అప్పటికి ఇప్పటికీ మేము మారాం, కానీ ఈ చెట్టు అయితే అస్సలు మారలేదు. ఈ చెట్టు మీద ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకుంటూ బతుకుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా రామచిలుకలు ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడుతుండడం వల్ల చెరువులన్నీ ఫుల్గా నిండాయి. చుట్టుపక్కల అన్ని చెరువుల్లో వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఇంక వచ్చేసాం కొండపైకి. ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ ఉన్న పొలాలు, పక్క ఉన్న ఊర్లు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఎంత చల్లగా ఉంటుందంటే ఏసీలు కూడా దేనికి పనికిరావు. చాలా స్వచ్ఛమైన గాలి వస్తుంది. పైకి రాగానే తెలిసిన వాళ్ళు మేకలు కాస్తూ కనిపించారు. ఇంకా వాళ్ళతో మాట్లాడాను కాసేపు. చుట్టుపక్కల పొలాల్లో ఎవ్వరూ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే చాలా మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది. అందుకే ఆ చల్లగాలిలో కాసేపు కూర్చున్నాం. ఇక్కడ క్లైమేట్ బాగుందని వీళ్ళు ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ పడుకున్నది ఎవరో అనామకుడు అనుకోకండి, మా మాయ వాళ్ళ అబ్బాయే. చల్లగా గాలి వస్తుందని పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఎన్ని ఫొటోస్ తీసుకున్నారో, ఇంకా ఎన్ని తీసుకుంటారో కూడా తెలియదు. ఇప్పటికి ఆల్మోస్ట్ 20 ఫొటోస్ అయితే అయిపోయాయి ఇద్దరు విన్ని. నాకు మాత్రం ఒక్క ఫోటో కూడా తీయలేదు. ఇంతకుముందు నా రియాక్షన్ చూడడానికి పడినట్లు యాక్టింగ్ చేశాడు కదా, ఇప్పుడు చూడండి అక్కడ కూర్చున్నాడు కదా, నేను ఇప్పుడు తోసినట్టు యాక్టింగ్ చేస్తాను. రియాక్షన్ చూద్దాం. పడేసినట్టు యాక్టింగ్ చేశాను కదా, ఏమనిపించిందంటే నాకు ఇవన్నీ కామన్లే అని నవ్వుతున్నాడు. ఇక్కడ చూడండి మళ్ళీ స్టంట్లు స్టార్ట్ చేశాడు. పడతావరా, ఇంకా నీటిలో పడితే పైకి తేలవని చెప్పినా సరే వినకుండా స్టంట్లు చేస్తున్నాడు. స్టంట్లు చేస్తూ సక్సెస్ఫుల్గా పైకైతే వచ్చేసాడు. ఈ దారిలో మేము ఇప్పుడు పొలానికి వెళ్ళాలి. రోజు అందరూ ఎలా వెళ్ళి వస్తున్నారో తెలీదు. ఇక్కడ ఎన్ని పాములు ఉంటాయో, ఎన్ని పురుగులు ఉంటాయని మేము వెళ్ళడానికైతే చాలా భయపడ్డాం. సక్సెస్ఫుల్గా పొదలు దాటుకొని ఇంకా పొలాల్లోకి అయితే వచ్చేసాం. కాకపోతే తిరిగి మళ్ళీ అదే దారిలో వెళ్ళాలి. చూద్దాం అప్పుడు ఏమైనా పాములు కనిపిస్తాయేమో. ఇక్కడ ఫుల్గా వర్షాలు పడ్డాయి, అందుకే మొత్తం తడిగా ఉంది. కాళ్ళు అయితే ఫుల్గా జారుతున్నాయి.
కాళ్ళు జారుతున్నాయని ఇలా అనుకుంటున్నానో లేదో నేనే జారి కింద పడ్డాను. పడిపోయినందుకు కనీసం ఎలా ఉందని బాధపడకుండా నవ్వుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇదంతా మా వాళ్ళవి, మా రిలేటివ్స్ వాళ్ళవి, అన్నీ వాళ్ళ పొలాలే ఉంటాయి. ఇంతకుముందు ఫొటోస్ తీయలేదన్నానని ఇప్పుడు అలా పొలం పని చేస్తున్నట్టు కూర్చో ఫోటో తీస్తా అన్నాడు. కానీ నేను పట్టుకొని లాగేసరికి అక్కడ ఉన్నది మొత్తం బయటకు వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది, కాసేపట్లో చీకటి కూడా అవుతుంది. ఇంకా అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్, మా పొలం టూర్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.